స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. ఈద్గా కమిటీ అధ్యక్షుడు అత్తర్ బాషా. తిరుమలలో వైభవంగా విశ్వవసునామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహణ. భక్తులకు విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. వార్తల్లోని వివరాలు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనాటి తరానికి తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ అష్టదిగ్గజాలు వారి కవితా ప్రావీణ్యతను ప్రదర్శించారు. ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చుడా చైర్మన్ కటారి హేమలత, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, అభివృద్ది చేయాలని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను మరియు పెద్దలను పిల్లలు గౌరవించుకునేలా అలవర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన అధికారులందరినీ జిల్లా కలెక్టర్ అభినందించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు మాతృభాష తెలుగును చదవడం, రాయడం నేర్పాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు అలవర్చాలని తెలిపారు. చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. మన సంప్రదాయాలను పిల్లలకు తెలియజేసేలా కృషి చేయాలన్నారు. డిఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉగాది మహోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగిందని, కవి సమ్మేళనం విద్యాశాఖ మరియు సమగ్ర శాఖ అధికారులు ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారన్నారు. అలాగే ఉగాది పండుగ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో ఎంపిక కాబడ్డ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి చిట్టెమ్మ, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, టూరిజం మేనేజర్ గౌరీ, సంబంధిత అధికారులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ మరియు కలెక్టరేట్ షాన్ చేసి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత 1 గంట 2 గంటలు ఒకటి నేను నేర్చుకుంటున్నాను. మన సంస్కృతి, మన కల్చర్, మన భాష మనం ప్రొటెక్ట్ చేయగలిగితే, ఇంకా నేర్చగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. ఉగాది ఒక మంచి శుద్ధినం. కొన్ని కష్టాలు వస్తాయి, సమస్య అవుతుంది, కానీ ఆ కష్టంతో అభివృద్ధి వస్తుంది. సో మనం బేసిక్గా అందరూ మంచి చేయాలి, సొసైటీని మంచి చేయాలి. మనమందరూ ఒక మంచి ఆలోచన ముందుకు వెళ్తే అభివృద్ధి వస్తుంది. ఈరోజు ఈ కారణంగా చాలా మంది చిల్డ్రన్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు. వాళ్ళు కూడా బేసిక్కి మన సంస్కృతి గురించి ఆలోచన చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మన పెద్దలకి బేసిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే మనం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో మనం జనవరి 1వ తారీఖు చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ ఉగాది వరకు వచ్చేలోపు ఎక్కువ మందికి ఆ రోజు సెలవుగానే కనిపిస్తుంది తప్పితే ఆ ఉగాది అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి అని చాలా మందికి తెలియదండి. కొత్త జనరేషన్ ఉంది, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. తెలుగులో కనీసం న్యూస్ పేపర్లో ఏమన్నా ఉంది చదవమంటే చదవలేని పరిస్థితి కూడా వస్తుంది. సో ఇటువంటి పరిస్థితి మారాలి.
తెలుగులో కనీసం చదవడం, రాయడం, మాట్లాడడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. ఈ ఉద్దేశంతోనే మన సంస్కృతి సంప్రదాయం ఇప్పటికీ చెడిపోకూడదని, ఏదైతే మన భాష, మన వేషధారణ, మన సంస్కృతి సంప్రదాయం ఉన్నాయో అవన్నీ ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ మీరు మీ పిల్లలకి భవిష్యత్ తరాలకు నేర్పిస్తారని కోరుకుంటూ, మరియు కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. పెద్దలందరూ కూడా చెప్పారు. మనం అలాగే పంచాంగ శ్రవణం అన్ని కూడా విన్నాము. రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే ఏది చెప్తే అది జరుగుతుంది అని కాదు, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి రాబోయే రోజుని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి అనే దానికోసమే ఈ పంచాంగ శ్రవణం అన్ని కూడా మనకు తోడ్పాటు పడుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయ రంగంలో అంటే రైతులందరూ అందరూ బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం. కాబట్టి అన్ని రంగాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్లో మనం అందరం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని, మన జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆ భగవంతుని ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని రాబోయే తరాలకి అందించడంలో మనం అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రచయితలు కానీ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో అదే రకంగా మనం పెద్దవాళ్ళందరూ మన పిల్లలకి రాబోయే తరాలకి ఈ సంస్కృతి సంప్రదాయాన్ని అందిస్తేనే వాళ్ళకి కుటుంబ బంధాలు కానీ పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడంలో అన్ని కూడా అందుతాయి. కాబట్టి మనందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్. 30 రోజుల ఉపవాస దీక్ష ముగియడంతో రంజాన్ పండుగను చిత్తూరు గిరింపేట ఈద్గా మైదానంలో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఈద్గా కమిటీ అధ్యక్షుడు అత్తర్ భాషా అలియాస్ అత్తూభాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో ఈద్గా మైదానంలో మైక్ సెట్, పారిశుద్ధ్య పనులు, నీటి వసతి వంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను మౌలానా షబీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించడానికి చిత్తూరులోని మసీద్ కమిటీ ఇమాముల్లా ఏకగ్రీవంగా తీర్మానం చేశారని, ఇందుకు ఈద్గా కమిటీ సైతం ఆమోదం తెలిపిందని మీడియాకు వివరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్కు సోమవారం ఉదయం 10 గంటల కల్లా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం నాయకులు, ఈద్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। शहर चित्तूर से एक इतला दी है। तमाम मुसलमान भाइयों को ईद की नमाज 10 बजे इतला दी है, यानी कि शहर चित्तूर के 50 मस्जिद वाले सब मिल के कमिटी, मस्जिद कमिटी वाले, ईदगाह कमिटी वाले सब मिल के ये तय किया है, यानी कि ईद की नमाज या कल पीर के दिन 10 बजे तय किए हैं। ये ईद की नमाज तय करने के लिए ईदगाह को पावर है, ईदगाह कमेटी के लिए ईदगाह कमेटी को पावर है। इसके साथ ही साथ शहर चित्तूर के कितने मस्जिद हैं जो कमेटी वाले मुतवली सेक्रेटरी पूरा लेटर दिए, 50 कमेटियाँ वाले भी। उसके वास्ते कल को मौलाना शबीर मौलाना बरकत हो, उनको 10 बजे नमाज पढ़ाने के लिए इजाज़त दी है मस्जिद वाले पूरे। उसके साथ ही साथ मुस्लिम माइनॉरिटी कमेटी वाले भी दिए हैं। साथ ही साथ आपको ये ईदगाह की कमेटी का जानिब से ईदगाह में जो ईदगाह की प्रेसिडेंट है, मेरा नाम अख्तर बादशाह अलियास अत्तू बोलते हैं। ये ईदगाह की कमेटी लेटर पैड है, ये आपको गवर्नमेंट दी है। इसके तरफ से ईदगाह में जो प्रेसिडेंट रहता है, उन्होंने जो तय करते हैं वही चलता। उसके वजह से शबीर मौलाना बरकत हो, यानी कि चित्तूर में लालू गार्डन इमामत करते हैं शबीर मौलाना, इनको तय करे हैं सुबह 10 बजे। शहर चित्तूर के एमएलए साहब भी आके इधर पूरा क्लीन करे हैं, पूरा आजू बाजू पानी का इंतज़ाम करे हैं, क्लीन कर को शामिना वगैरह सब डालें, पानी का सब करे हैं।
10 बजे शहर चित्तूर के पूरे मुसलमान आके शामिल हो जाना सुन्नत रसूल है, यानी कि ईदगाह में पढ़ने के लिए सब आने का से। చిత్తూరు జిల్లా వాసులను ఆదరిస్తామని టీడీపీ నాయకులు వసంత్ కుమార్ అన్నారు. మిషన్ 007 చిత్ర పోస్టర్ ను శనివారం రాత్రి ఆవిష్కరించారు. మిషన్ 007 సినీ దర్శకులు హీరో మన జిల్లా వాసులు కావడం హర్షణీయమన్నారు. హీరో దొడ్ల భరత్ మొదటి సినిమాలోనే దేశభక్తిపై తీయడం ఆనందంగా ఉందన్నారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదలవుతుందని అందరూ థియేటర్లలో వీక్షించాలని కోరారు. సినీ హీరో దొడ్ల భరత్ మిషన్ 007 చిత్ర ట్రైలర్ ను వసంత్ కుమార్ కు చూపారు. ఈ మీడియా సమావేశంలో చిత్ర బృందం స్థానికులు పాల్గొన్నారు. పాకిస్తాన్ నా కొడుకులకి తల వంచని భారతదేశం వీరుడుగా ఎలా ఉంటుందో చూడడానికి నాన్నతల తీసుకెళ్లారమ్మా. మన ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ తనకి తీసుకెళ్ళింది వీళ్ళే. ఇంకొక 100 సంవత్సరాలు ఆ హిందుస్థాన్ నా కొడుకులు మర్చిపోకూడదు. ఇది దేశ సంరక్షణకు సంబంధించిన విషయం. ఈ దేశంలో మా వాళ్ళు ఏమైనా కావచ్చు. అందరికీ నమస్కారం. మన తమ్ముడు భరత్ చౌదరి ఇక్కడే మన చిత్తూరు వాసి పుల్రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. మొట్టమొదటిగా హీరోగా పరిచయం అయ్యాడు ఈ మిషన్ 007తో. మీరందరూ కూడా ఈ మూవీని చూసి దీన్ని ప్రమోట్ చేయాలి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న మూవీస్ని మనం సపోర్ట్ చేయగలిగితే మనందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి మీరందరూ కూడా దీన్ని చూసి అతన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాం. యాక్చువల్లీ ఈ మూవీ యాంటీ టెర్రరిజం మీద చేసామండి. సో నా ఫస్ట్ మూవీ లవ్ స్టోరీసో లేకపోతే వేరే థ్రిల్లర్ మూవీసో కాకుండా ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఈ మూవీ చేయటం అయింది. ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక 1.5 years షూట్ చేసాం భోపాల్ ఇంకా రాజమండ్రి హైదరాబాద్లో. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇది విశేషం ఏంటంటే అండి, ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జమ్మల్మడుగు మోహన్ కాంత్ గారు. ఆయన చిత్తూరు వాసి ఆయన కూడా. ఇంకొకటి కిరణ్ దాసరి ఆయన డిఓపిగా చేశారు, ఆయన కూడా చిత్తూరు. సో చెప్పాలంటే మన చిత్తూరు వాళ్ళే దీనికి ఒక టీం లాగా తయారై చేశారు ఈ మూవీ. 1.5 years కష్టపడ్డామండి ఈ మూవీ కోసం. మిగతా వాళ్ళంతా భోపాల్ నుంచి యాక్ట్ చేశారండి. చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని జ్యోతిరావు పూలే భవన్ డిఆర్డీఏ సమావేశపు మందిరం నందు ఈస్ట్ మ్యాన్ ఎక్స్పోర్ట్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంస్థల్లో పనిచేసేందుకు అవసరమైన సిబ్బంది కొరకు చిత్తూరు రూరల్, అర్బన్, గుడిపాల, బంగారుపాలెం మండలాల స్వయం సహాయక సంఘ మహిళలలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలతో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా ఈస్ట్ మ్యాన్ ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ కంపెనీ వారు గార్మెంట్ స్థాపనకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అవసరమైన భూ కేటాయింపులను పరిశీలించడం జరుగుతుందని, గార్మెంట్స్ నిర్వహణకు సంబంధించి నైపుణ్యం కలిగిన టైలరింగ్ లో శిక్షణ పొందిన అనుభవం ఉన్న మహిళలు అవసరమని తెలిపారు. స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చెందాలని కోరారు. చిత్తూరు జిల్లా ప్రజలు ఎక్కువగా తమిళనాడు, వేలూరు, కర్ణాటక, బెంగళూరులకు ఉపాధి అవకాశాల నిమిత్తం వెళ్లడం జరుగుతోందన్నారు.
గార్మెంట్స్ లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారి వివరాలను ఏపీఎంలో సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మెహ్మా పీడీ రవీంద్ర, జీఎం డిఐసి సూరిబాబు, ఐపీఐఐసి జెడ్ సుబ్బారావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధి అధికారి పద్మజ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, జిల్లా లేబర్ అధికారి ఓంకార్, స్వయం సహాయక సంఘ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, 1000 నుంచి స్టార్ట్ చేస్తారు, 2000, 3000, 4000 వరకు వెళ్ళచ్చు. వాళ్ళకి ఏం కావాలి, అవసరం ఉంటే పక్కన చుట్టుపక్కల ఉంటే బస్సెస్ పెడతారు. ఈ ఏరియా 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టి అక్కడ మషీన్స్ కూడా పెడతారు. మీరు రాగలిగితే, ప్రతిరోజు రాగలిగితే, ఆ టైం 200 మిషన్కి రాగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మీకు కూడా ఇన్కమ్ ఆధారపడి. ఇప్పుడు నేను చూస్తున్నాను, మీరు ఏమైనా మీరు ఇంట్లోనే పని చేస్తారు. కొన్నిసారి మార్కెట్ బాగానే ఉంటుంది, కొన్నిసారి మీరు ఏం చేస్తారో అమ్మడానికి కూడా మీకు ఇబ్బంది ఉంటుంది. కొన్నిసారి మీకు మంచి ప్రైస్ వస్తుంది, కానీ ఇంకా ఫిక్స్ అయిపోయింది. 2000, 3000, 4000 మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఆ పని చేస్తూనే ఉంటారు, ఆ పని కూడా ఆపాలి. బట్ మీరు అదనంగా ఒక 6 hours 7 hours పని చేయగలిగితే ఓకే, వాళ్ళకి ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది అటువంటి పని చేయగలిగితే కంపెనీ సక్సెస్ అవుతుంది, మిగతా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అవుతుంది. సో ఈ సందర్భంలో మీకు పిలవడం జరిగింది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఒకసారి మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, తర్వాత తెలుగు మనం ట్రాన్స్లేట్ చేస్తాము. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూల విరాట్లకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు సంవత్సరాది ఉగాది చాలా భక్తి శ్రద్ధలతోటి వేద మంత్రోచ్చారణతో ఉగాది ఆస్థానం జరిగింది. చాలా కనుల పండంగా ఆలయం మొత్తం కూడా ప్రాకారం చాలా సుందరంగా ఫ్లవర్స్ తోటి, పండ్లతోటి, అరటి ఆకులతోటి, అలానే మామిడి ఆకులతోటి అలంకరించడంతో కొత్త శోభానీయంగా టెంపుల్ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. మీరందరూ చూస్తున్నారు, ఫ్లవర్స్ తోటి, రకరకాల థాట్స్ తోటి గార్డెన్ డిపార్ట్మెంట్ చాలా అందంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇది చాలా సాంప్రదాయంగా వస్తున్నా కానీ ఈరోజు చాలా కొత్త రకంగా చేశారు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందరికి కూడా ఉగాది సందర్భంగా టీటీడీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతులు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధన నిర్వహించడం జరిగింది. రాజు, రాష్ట్ర, గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 8 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన ఏర్పాటు చేసిన పల్లకీలో శయనిస్తున్న శ్రీనివాసుడి ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉగాది రోజున ప్రకృతిని ఆస్వాదిస్తున్న రాధాకృష్ణులు, వేణుగానం చేస్తున్న చిన్ని కృష్ణుడు, తోటలో మిత్రులతో కలిసి మామిడి పండ్లను తింటున్న చిన్ని కృష్ణుడు, బాల శ్రీరాముడు, ఆంజనేయుడు వంటి రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బయట భక్తులు తమ సెల్ ఫోన్లో ఈ పుష్ప అలంకరణ ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. స్వామి ఊరు దిగమర్రు మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార వైద్యకీయ సౌలభ్యವನ್ನು ಪಡೆಯಲು ದೀರ್ಘಕಾಲದ ಮೂತ್ರಪಿಂಡ ಕಾಯಿಲೆಯ ರೋಗಿಗಳಿಗೆ కూర్చోవాలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.